వచ్చేసావా శివబాబు? ఆయమ్మ ఎప్పుడూ మీకు ఎలా తెలిసిపోతుంది నేను వచ్చానని? మీ నిద్ర పాడవకుండా ఎంతో జాగ్రత్తగా శబ్దం చేయకుండా లోపలికి వచ్చాను. కానీ మీకు ఎప్పుడూ తెలిసిపోతుంటుంది. నా శివతో నాకు మానవ బంధం కాదు, ఆత్మ సంబంధం ఉంది. నువ్వు ఎంత నిశ్శబ్దంగా వచ్చినా సరే నాకు నువ్వు వచ్చావనే తెలిసిపోద్ది. రోజంతా పనిచేసి అలసిపోయి ఉంటావు, సరిగ్గా భోజనం కూడా చేయలేదు నువ్వు. లేదాయమ్మ, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. అయినా మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు చెప్పండి? పడుకోవచ్చు కదా. అరే నాకు కొంచెం కూడా కష్టంగా లేదు బాబు. అయినా నేనెందుకు నీకిప్పుడు భోజనం వడ్డిస్తాను చెప్పు? ఇప్పుడింటికి పెద్ద కోడలు వచ్చేసింది కదా, నేను తనకు చెప్తాను బాబు. లేదాయమ్మా, ఆ అవసరం ఏమీ లేదు ఇప్పుడు. నేను నిన్నెలా ఖాళీ కడుపుతో పడుకోనివ్వలేను బాబు. అదిగో అమ్మాయి కూడా వచ్చేసింది. అమ్మా, శివ కోసం భోజనం వడ్డించిన తల్లి, అతనికి ఆకలిస్తూ ఉంటుంది. ఆయమ్మ ఇప్పుడే కదా చెప్పాను, నాకు అస్సలు ఆకలిగా లేదు. ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోండి. సరిగ్గా భోజనం కూడా చేయలేదు, పైగా నీళ్లు తాగేసి నిద్రపోతాడు. ప్రతిరోజు రాత్రి ఇలాగే జరుగుతూ ఉంటుంది. శివ ఎన్ని రోజులు ఇలాగే చేస్తాడు? పార్వతి చనిపోయిన దగ్గర్నుంచి ఇలాగే బైరాగిలాగా మారిపోయాడు గంగా. తనని తాను ఏ విషయాన్ని శిక్షించుకుంటున్నాడో అర్థం కావట్లేదు నాకసలు. నువ్వు కూడా భోంచేయలేదు కదా, వెళ్ళి భోంచెయ్యమ్మా. మీరిద్దరూ ఇలా చేశారంటే ఎలా కుదురుతుంది గంగా? నాకు తినాలనిపిస్తే నేను తింటాను ఆయమ్మా. ఇంట్లో వాళ్ళ మాటలు వింటుంటే నాకు తినాలనిపించడం లేదు. ఇంతమంది జనం ఉన్నారు ఇంట్లో, కానీ అన్ని పనులు ఎప్పుడే నేనే చేయాల్సి వస్తుంది. ఎవరికి జాలి కూడా కలగడం లేదు నా మీద. కొత్త కోడలు వస్తే నాకు కాస్త సాయంగా ఉంటుందని నేను అనుకున్నాను, కానీ తను ఇక్కడికి రావడం వల్ల నాకు ఎలాంటి లాభం లేదు. నేనే అన్ని అయ్యా, ఇదండి చాలా బాగుంది. ఇంత రంగురంగుల బట్టలు వేసుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు ఇక్కడ బావగారు కదా మహారాజు. మీ గురించి ఈ రోజు ఒక్కరు కూడా అడగరు, చెప్తున్నాను. నీ పనిదో నువ్వు చూసుకో. అనవసరంగా నీ బుర్రకి నువ్వు పదును పెట్టుకో. ఇదైతే సమయమే అందరికీ చెప్తుంది. ఈరోజు ఇక్కడ రాజు ఎవరు అనేది నేనా లేక శివన్నయ్యనా? నాన్నగారు, ఈరోజు నాకు మఠాధ్యక్షుడు పదవి దక్కబోతుంది. కానీ నిజం చెప్పాలంటే ఎవరు మీ స్థానాన్ని తీసుకోలేరు. మీరు మీ మంచి మనసుతో ఎన్నో గౌరవ మర్యాదలను పొందారు. ఎంతో మంది మనసుల్ని, అలాగే వారి నమ్మకాన్ని, స్నేహాన్ని గెలుచుకున్నారు. అది చాలా పెద్ద విషయం. నేనైతే మీ కాలిగోటికి కూడా సరిపోను. ప్రజలందరూ కూడా నన్ను మఠాధ్యక్షుడిగా అనుకుంటూ ఉండొచ్చు, కానీ నాకు చాలా బాగా తెలుసు. అందుకే నేను జీవితాంతం మీ శిష్యుడిగానే బతుకుతాను. మీరు ఏ విధంగా మఠాన్ని చూసుకుంటూ వచ్చారో నేను కూడా అదే విధంగా దీన్ని చూసుకునే ప్రయత్నం చేస్తాను. నాన్నగారు, నన్ను మీరు ఆశీర్వదించండి. ఇక మీదట నేను మీరు చూపించిన దారిలోనే వెళ్ళగలగాలి. ఎవరు నా వల్ల నిరాశ చెందకుండా ఉండాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,